హాయ్ హలో నమస్తే వనక్కం శశిరికాల్ నేను మీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ కుర్రోళ్ళు, ఈ మాట విని మీరు చాలా సంవత్సరాలు అయితే అయ్యి ఉంటుంది. ఈరోజు మన యూట్యూబ్ కంబ్యాక్ వీడియోలో అసలు ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నాను, మన పాత 6.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి ఏమైంది, నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టాప్ చేయవలసి వచ్చిందో ప్రతి ఒక్కటి కూడా మీ అందరితో షేర్ అయితే చేసుకుంటాను. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి కుర్రోళ్ళు. మనం యూట్యూబ్లో కంబ్యాక్ ఇవ్వకముందే మన పేరు మీద ఇంకొకరు అయితే ఛానల్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే మన పాత ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. మీలో చాలామంది, మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది అది నేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటారు. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఆ ఛానల్కి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. సో నేను ప్రతి ఒక్కరికి కోరేది ఏంటి అంటే మన సూర్య అన్న కంబ్యాక్ ఇచ్చారని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియో లింక్ కానీ ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. లేదా ఒకవేళ వాళ్ళు సూర్యాబాయ్ గేమింగ్ అని యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే ఈ ఫేక్ ఛానల్ అయితే వాళ్ళకి చూపిస్తుంది. సో ఈ ఫేక్ ఛానల్ మనదే అనుకొని వాళ్ళైతే ఈ ఫేక్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసేటప్పుడు మన వీడియో లింక్ కానీ ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ఎవరో తెలుసు. ఇప్పుడు మన వీడియోని చాలా మంది కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేద్దాం. నా పేరు వచ్చేసరికి సూర్యప్రకాష్. ఇంతకు ముందు నాకు ఫ్రీ ఫైర్ ఛానల్ అయితే ఉండేది. అందులో 6.5 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారు. ఆ ఛానల్ పేరు వచ్చేసరికి సూర్యాబాయ్ గేమింగ్. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ గా మన ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. ఇదే డౌట్ ని నాకు కూడా చాలా మంది అయితే అడిగారు, మన పాత ఛానల్కి ఏమైంది అని. నేను మన పాత ఛానల్లో కూడా చాలా మంత్స్ కంటెంట్ అయితే పెట్టలేదు. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకరోజు సడన్గా మన సబ్స్క్రైబర్స్ 2-3 మెంబర్స్ అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేశారు, అన్న యూట్యూబ్లో మన ఛానల్ అనేది కనిపించట్లేదని. అప్పుడు మన హౌస్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ మనం కంటెంట్ పెట్టకపోవడానికి అది కూడా ఒక రీజన్ అనమాట. సో నేనైతే ఫోన్ ఓపెన్ చేశాను, అందులో మన ఛానల్ అయితే లేదు. నా మెయిల్ యాక్సెస్ కూడా నా దగ్గర అయితే లేదు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను మన ఛానల్ అనేది హ్యాక్ అయిందని. సో అది బ్యాక్ తేడానికి నాకు చాలామంది యూట్యూబర్స్ అయితే హెల్ప్ చేశారు. అందులో మెయిన్గా జింబో గేమింగ్ అయితే చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. దాంతోపాటు మన కుర్రోళ్ళు అయితే రీట్వీట్లో చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. ట్విట్టర్ ద్వారా మనమైతే యూట్యూబ్ వాడికి కాంటాక్ట్ అయ్యాం, వాడు అస్సలు రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో మన కుర్రోళ్ళు అందరికీ కూడా చెప్పి రీట్వీట్లు అయితే కొట్టాం. రీట్వీట్లు అయితే మన కుర్రోళ్ళు మోత మోగిచ్చారు. ఆ రీట్వీట్లకి వెంటనే యూట్యూబ్ వాడు అయితే మనకి రెస్పాన్స్ అయితే ఇచ్చాడు. సో ఫైనల్గా యూట్యూబ్ వాడు రెస్పాండ్ అయ్యాడు కదా, మన ఛానల్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అనుకున్నాం. కానీ ఎక్కడ యూట్యూబ్ వాడు ఒక దెమ్మ తిరిగే ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అసలు మీరు ఎందుకు మీ ఛానల్ డిలీట్ చేశారని అడిగాడు అనమాట. అప్పుడు మేము చెప్పాం, సార్ మేము ఇలా డిలీట్ చేయలేదు, మా ఛానల్ని ఎవరో హ్యాక్ చేసి డిలీట్ అయితే చేసి ఉండొచ్చు అని చెప్పామన్నమాట. సో వాళ్ళు విధంగా ఏం చెప్పారు అంటే ఒక్కసారి ఛానల్ అనేది డిలీట్ అయిపోతే మళ్ళీ బ్యాక్ అయితే రాదని. మేము చాలా రిక్వెస్ట్ అయితే చేసాం. సో వాళ్ళు 2-3 days టైం అయితే అడిగారు. 2 days తర్వాత యూట్యూబ్ వాళ్ళు మనకి మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఒక కొత్త మెయిల్ని అయితే క్రియేట్ చేసి ఆ మెయిల్ని మాకు ఇవ్వండి అడిగారు. అప్పటికప్పుడు మనం కొత్తగా మెయిల్ అయితే క్రియేట్ చేసి ఆ మెయిల్ని అయితే వాళ్ళకి ఇచ్చాం. ఆ కొత్త మెయిల్కి మన పాత ఛానల్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారనమాట. కానీ అందులో సగానికి సగం కంటెంట్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. యూట్యూబ్ వాడైతే చెప్పేశాడు డిలీట్ అయిన కంటెంట్ అనేది మళ్ళీ బ్యాక్ రాదు, అలానే ఇంకోసారి మీ ఛానల్ హ్యాక్ అయినా కూడా బ్యాక్ అనేది రాదని చెప్పేశారు. ఎట్టకేలకు మన ఛానల్ అనేది బ్యాక్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మనకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనమైతే ఛానల్ అమ్మేయడం అయితే జరిగింది. నేను మీ అందరి దగ్గర కూడా అబద్ధం చెప్పొచ్చు, బట్ నాకు చెప్పాలనిపించలేదు. మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలానే మన పాత ఛానల్లో నేనైతే నా బెస్ట్ అయితే ఇచ్చాను. చాలా గేమ్ ప్లే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను, ప్రాంక్ వీడియోస్ చేశాను, చాలా ఫన్నీ వీడియోస్ అయితే చేశాను. మెయిన్గా ఫన్నీ వీడియోస్కి అయితే మన కుర్రోళ్ళు నాకు చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక నుంచి మన కొత్త ఛానల్లో కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, అలానే మెయిన్గా ఫన్నీ వీడియోస్ కానీ, ఫ్రాంక్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తాను. డైలీగా వీడియో కూడా పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి. సో ఫైనల్గా ప్రెజెంట్ నేనైతే ఏం చేస్తున్నాను, యూట్యూబ్ వదిలేసాక కూడా నా జీవితంలో చాలా మంచి విషయాలు అయితే జరిగాయి. ప్రతి ఒక్కటి కూడా మీ అందరితో షేర్ అయితే చేసేసుకుంటాను.
ప్రెజెంట్ నేనైతే మర్చెంట్ నేవీ ట్రైనింగ్ అయితే చేసుకొని వచ్చాను. అలానే నేను యూట్యూబ్ ఛానల్ అమ్మేయడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. దీనికి నాకు చాలా డబ్బులైతే అవసరం అయితే వచ్చింది. మన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి, ప్రాపర్టీస్ కూడా లేవు కాబట్టి, మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ అమ్మేటప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ మనం ఒకవైపు సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు తప్పదనిపించింది. సో ఫైనల్గా నేనైతే మర్చెంట్ నేవీ ట్రైనింగ్ చేసుకొని అయితే వచ్చాను. ప్రెజెంట్ షిప్ ఎక్కడానికి రెడీగా అయితే ఉన్నాను అనమాట. ఇంకా ఎక్కలేదు, ఎక్కడానికి రెడీగా అయితే ఉన్నాను. సో నేను యూట్యూబ్ నుంచి లీవ్ అయ్యాక నాకు మ్యారేజ్ కూడా అయితే జరిగింది. నా వైఫ్ ఎవరో మన పాత సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఎస్బీజీ ప్రిన్సెస్ అనమాట. నేను కూడా ఫ్రీ ఫైర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి ఎస్బీజీ ప్రిన్సెస్, తన పేరు రమ్య. సో మా పరిచయం అనేది ప్రేమగా మారింది. ప్రేమ కాస్త మ్యారేజ్గా అయితే మారింది. ఇంట్లో ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. మీ ఇద్దరం మ్యారేజ్ అయితే చేసేసుకున్నాం. అలానే దీంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా, నాకు రీసెంట్గానే బాబు అయితే పుట్టాడు. సో బాబు పేరు మీ అందరికీ చెప్పాలా? మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటా చెప్పండి. బాబు పేరు అయితే జైవిక్ అనమాట. దీంట్లో ఈ పేరులో చాలా మ్యాజిక్ అయితే ఉంది. యాక్చువల్గా నా వైఫ్ ఎస్బీజీ ప్రిన్సెస్ అయితే విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయితే అనమాట. సో జైవిక్లో విఐకే అంటే విరాట్ కోహ్లీ వస్తుందని చెప్పి మా బాబుకి అయితే జైవిక్ అని పేరైతే పెట్టారు. అలానే ఇంట్లో కూడా చాలామంది కొత్తగా ఉంది పేరు, ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. అలానే మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఈసారి మన ఆర్సీబీ కప్పు కొడదామని ఆశిద్దాం. ఇవన్నమాట నా జీవితంలో జరిగిన కొన్ని హ్యాపీ సంఘటనలు. ఏంటంటే నా మ్యారేజ్, రీసెంట్గా బాబు అయితే పుట్టడం, వాడికి ఇప్పుడు 3rd మంత్, రీసెంట్గానే వాడికైతే నేమ్ సెరమనీ కూడా జరిగింది. అలానే చాలామంది స్కైలార్డ్ ఏమైపోయారని అడుగుతున్నారు అనమాట. మన స్కైలార్డ్ కూడా మర్చెంట్ నేవీ ట్రైనింగ్ అయితే తీసుకున్నాడు. కాకపోతే ప్రెజెంట్ జాబ్ అయితే చేస్తున్నాడు సినర్జీ కంపెనీలో. షిప్పింగ్ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట. సో ఫైనల్గా తమ్ముడైతే షిప్పింగ్ ఫీల్డ్లో సెటిల్ అయితే అయిపోయాడు. సో దీని ద్వారా నేను స్కైలార్డ్ కానీ మిమ్మల్ని చాలా అయితే మిస్ అయ్యాం. ఇవే కాకుండా మీలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏ డౌట్ ఉన్నా, అది మన ఓల్డ్ సబ్స్క్రైబర్ అవని, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ అవని, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ అయితే చేయండి. మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో దాన్ని నేను స్పెషల్గా రేపు Q&A వీడియో కింద మీరు అడిగిన ప్రతి ఒక్క డౌట్కి నేనైతే ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. దీంతోపాటు నేనైతే డైలీగా మన సబ్స్క్రైబర్స్తో వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే నాతో ఆడాలనుకుంటున్నారో, అలానే మీలో చాలామందికి కూడా వీడియోస్లో కనిపించాలని ఉంటుంది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో నేనైతే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్లో అయితే, వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇక డైలీగా మనం వాట్సాప్లో మాట్లాడుకుంటూ మంచి మంచి ఫన్నీ వీడియోస్ అయితే చేద్దాం అనమాట. మళ్ళీ మనం యూట్యూబ్ ప్రయాణం కొత్తగా అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి మనం చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. అప్పుడే మనకు మళ్ళీ సక్సెస్ అనేది వస్తుంది. మన పాత ఛానల్లో కూడా మనం హార్డ్ వర్క్ చేస్తే కదా మనకు సక్సెస్ అయితే వచ్చింది. స్టార్టింగ్లో మనం డైలీగా 7-8 అవర్స్ లైవ్ అయితే చేసేవాళ్ళం. అప్పుడు కూడా స్టార్టింగ్లో 10 మెంబర్స్ 12 మెంబర్స్ అయితే చూసేవారు. మనకు అలానే వచ్చేది. దాని తర్వాత మనకి ధనాన్ని అయితే పరిచయం అవ్వడం, దాని తర్వాత నీకు ఎలానో వైఫై లేదు కాబట్టి ఇక లైవ్లో ఆపి ఇంకా ఆఫ్లైన్ కంటెంట్ పెట్టమని చెప్పడం, మనకు మంచి మంచి సలహాలు అయితే మన ధనాన్ని అయితే ఇచ్చారనమాట. సో దాని ద్వారా మనం ఆఫ్లైన్ కంటెంట్ పెట్టడం, దాని తర్వాత మన ధనాన్ని ప్రమోషన్ అయితే ఇవ్వడం, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేది స్టార్ట్ అయితే అయింది. అక్కడి నుంచి మనం చాలా హార్డ్ వర్క్ కూడా చేసాం. అలానే నాకు ఈ యూట్యూబ్ జర్నీలో చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కూడా పరిచయం అయితే అయ్యారు. దాంట్లో మెయిన్గా మన ధనాన్న కానీ, మన ఏజెంట్ 777 KKR గేమింగ్, అలానే మన ఏజెంట్ 777 KKR గేమింగ్ అయితే మనకి 6.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అస్సలు మినిమం కూడా హెల్ప్ అయితే అడగలేదు. కానీ ఇప్పుడు అయితే మాత్రం నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తాం, మీ హెల్ప్ చేస్తాం, నువ్వు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయని అయితే చెప్పారు. దానికి నాకు చాలా అంటే చాలా సంతోషం అయితే అనిపించింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్, తిరిగి మళ్ళీ రావడానికి కూడా వీళ్ళు నాకు చాలా మోటివేట్ అయితే చేశారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకైతే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయమన్నారనమాట. ఫైనల్గా మనమైతే యూట్యూబ్లోకి కంబ్యాక్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇక నుంచి మనం హార్డ్ వర్క్ అయితే చేద్దాం. మిగతాదంతా దేవుడి దయ, మన సబ్స్క్రైబర్స్ దయ. సో మన కొత్త ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ, వాట్సాప్ స్టాటస్ కానీ ఇలా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్, సబ్స్క్రైబర్స్ లేరు కదా. యూట్యూబ్ వాడు రికమెండ్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు.
దాంతోపాటు మన పేరు మీద ఇంకో ఫేక్ ఛానల్ ఉంది కాబట్టి దాన్నే మెయిన్గా రికమెండ్ అయితే చేస్తాడు. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటప్పుడు మన ఛానల్ లింక్ కానీ మన వీడియో లింక్ కానీ ఇచ్చి అయితే షేర్ చేయండి. సో మీ అందరి గుండెల్లో నా గుండెకాయ మళ్ళీ మనం యూట్యూబ్లో కంబ్యాక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి యూట్యూబ్లో మీ అందరికీ కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లవ్ యూ ఆల్. మీ అందరి గుండెల్లో నా గుండెకాయ్.